ఏపీ రాజధాని అమరావతికి విజయవాడ నుంచి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం అమరావతి రాజధానికి వెళ్లాలంటే ప్రకాశం బ్యారేజ్ దాటి కుడివైపుకు మళ్ళాక వచ్చే కరకట్ట రోడ్డు మీదుగానే ప్రయాణాలు సాగించాల్సి వచ్చేది. అది సింగిల్ రోడ్డు కావడంతో రెండు వైపులా ఒకేసారి వాహనాలు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఉండేవి. ఏదైనా తేడా వస్తే వాహనాలు కరకట్టపై నుంచి కిందకు పడిపోయే పరిస్థితి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. విజయవాడ నగరం నుంచి ఉండవల్లిపై ఉన్న కరకట్ట మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్డుపై సాగుతున్న ప్రయాణాల రూటును కాస్త మార్చి పక్కనే ఉన్న మరో రోడ్డుకు అందుబాటులోకి తెచ్చారు. ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత కరకట్టతో సంబంధం లేకుండా నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డును కలిపే విధంగా కొత్త రోడ్డును అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో పక్కనే ఉన్న గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న వంతెన పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి కూడా పూర్తి కాగానే ఇక నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా రాజధానికి ప్రయాణాలు చేసే వీలు కలుగుతుంది. ప్రస్తుతం అమరావతిలోని కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంలో మిగిలి ఉన్న పనులను శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇందులో భాగంగా మంగళగిరి వైపు సీడ్ యాక్సెస్ రోడ్లో మిగిలిన 1.5 కిలోమీటర్ల మార్గాన్ని తాజాగా పూర్తి చేశారు. దీన్ని ప్రకాశం బ్యారేజ్ దాటాక మెయిన్ రోడ్డుకు కలపనున్నారు. దీంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కరకట్టపై దూరం గణనీయంగా తగ్గిపోనుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు గుంటూరు ఛానల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ నెలాఖరుకు స్టీల్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థకు మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చారు. కరకట్టపై వెళ్లే అవసరం లేకుండా త్వరలోనే బ్రిడ్జి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.